ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే పద్ధతులు, డబ్బులు పెట్టి ప్రజాభిప్రాయాన్ని మారుస్తామని, డబ్బులు పెట్టి ఆత్మగౌరవాన్ని కొనుక్కునేటువంటి హక్కును కొనుక్కునే నీచమైన ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అసలు అనేక సార్లు మా వాళ్ళు కాంప్లైంట్ చేస్తున్నప్పుడు మా వాళ్ళనే దబాయించే ప్రయత్నం చేసినారు, మా వాళ్ళనే కొట్టే ప్రయత్నం చేసినారు, మా వాళ్ళ సెల్ ఫోన్లు రికార్డ్ చేస్తున్నప్పుడు కింద కొట్టి పడగొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇక్కడ నిన్న స్వయంగా ఎమ్మెల్యేలు జమ్మికుంటలో కోట్ల రూపాయల డబ్బు సంచులు పట్టుకొచ్చి ఎన్నికలకు పోతున్న సందర్భంలో, ఓటేయడానికి పోతున్న సందర్భంలో ప్రజలకి 10,000 రూపాయల చొప్పున ఇచ్చే ప్రయత్నం చేశాం. ఎక్కడికక్కడ నిర్వహించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం విఫలమైన సందర్భంలో ఇవాళ కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ విఫలమైన సందర్భంలో స్వయంగా ప్రజల రంగంలో దిగి కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒకెత్తు. మద్యం ఆపలేకపోయిండ్రు, డబ్బుల పంపకాన్ని ఆపలేకపోయిండ్రు, దౌర్జన్యాన్ని ఆపలేకపోయిండ్రు, సమాచారం వచ్చిన వాళ్ళ మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. ఇవి సాలవన్నట్టుగా చివరికి బస్సులలో పోతున్నటువంటి ఈవీఎంలను కూడా ఇవాళ మార్చే ప్రయత్నం చేసినట్టుగా నిన్న మొత్తం మా వాళ్ళు వచ్చేసింది. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కరీంనగర్ పోవాలంటే మ్యాక్సిమం 1 అవర్లో పోతుంది. కొన్ని 20 నిమిషాలు పోయే గ్రామాలు ఉన్నాయి, కొన్ని 30 నిమిషాలు పోయే గ్రామాలు ఉన్నాయి. మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్లో కూడా మొత్తం పోతుంది. కానీ 12 గంటల వరకు కూడా చేరలేదు. చివరికి ఈ ఈవీఎంలు చెల్లనివని, ఈ ఈవీఎంలు ఖరాబైన అని చెప్పి వాటిని మార్చే ప్రయత్నం చేయడం. కొంతమంది పోలింగ్ సిబ్బంది లేట్ అవుతుంది మేము పోతామని చెప్తే ఆర్టీసీ బస్సుల నుంచి ఆ ఈవీఎంలని వేరే కార్యాలు తరలించడం. ఇవన్నీ కూడా రాత్రి ఎక్కడ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉండే మా కార్యకర్తలు కానీ హుజరాబాద్ ప్రజానికం కానీ ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అంటే తాగబోసే ప్రయత్నం చేసిండ్రు, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, దౌర్జన్యం ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవన్నీ జరిగిన తర్వాత మా ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే మా ఓటు వేసినటువంటి బాక్సులు కూడా న్యాయం చేసి మా అభిప్రాయాన్ని మారుస్తారనేటువంటి భావన ఇలా మొత్తం హుజరాబాద్ ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా, ఎక్కడ చూడలే ఇట్లా అనేటువంటి భావన వచ్చింది. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కలవబోతా ఉంది. ఆ తదుపరి తప్పకుండా ఢిల్లీ లెవెల్లో కూడా ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయబోతా ఉంది. నేను ఒకటే ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇన్ని చేసిన తర్వాత మీ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేసిన తర్వాత కూడా ఇవాళ ఈవీఎంలను తప్పదీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏదైతే వస్తూ ఉందో తప్పకుండా